Hi, hello, I am Chandrasekhar, your English teacher, and this is CS English. గత వీడియోలో రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ అంటే ఏంటి, రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న పర్సనల్ ప్రొనౌన్స్ రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఆబ్జెక్టులను బట్టి ఎలా మారుతాయి అనేది వివరంగా తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. రవి సెట్ టు హిజ్ సిస్టర్ ఐ విల్ మీట్ యూ హియర్ టుమారో ఉంది. ఇక్కడ సెట్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్, గతంలో చెప్పుకున్నట్టుగానే. ఆ రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్టు రవి, ఆ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ హిజ్ సిస్టర్. రిపోర్టెడ్ స్పీచ్లో ఐ యు అనేవి ప్రొనౌన్స్, వాటిని రిపోర్టింగ్ వెబ్ యొక్క సబ్జెక్టు ఆబ్జెక్టు ఆధారంగా మార్చాలి. ఇక్కడ ఐ ఏమో ఫస్ట్ పర్సను, రవి మీద డిపెండ్ అయి ఉంటుంది. యు అనేది సెకండ్ పర్సను, ఆబ్జెక్ట్ అనేది ఈ సిస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే విల్ మీట్ అనేది రిపోర్టెడ్ వర్బ్. ఈ వర్బ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. అంటే విల్ ఎలా మారుతుంది, వుడ్గా మారుతుంది. అంటే ఇది వుడ్ మీట్ అవుతుంది అనమాట. ఇక్కడ హియర్ దేర్ అవుతుంది, టుమారో ఏమో ది నెక్స్ట్ డే అవుతుంది. అంటే ఎస్టర్డే ద ప్రీవియస్ డే అయినట్టు. ఈ యాడ్వర్బ్స్ అన్నీ కూడా ఎలా చేంజ్ అవుతాయి అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ లిస్ట్ని మీరు కొద్దిగా చదువుకుంటే ఇవి రాయడం వీలవుతుంది. ఇక్కడ వర్బ్ చేంజెస్ కూడా మీకు చెప్పాను. ఇక్కడ విల్ మీట్ ప్లేస్లో మీట్ ఉందనుకోండి, మెట్ అవుతుంది సెకండ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ ఉందనుకోండి, హ్యాడ్ మెట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. అర్థమైంది కదా. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క సెంటెన్స్ యొక్క ఎనాలిసిస్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి. ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఐ హ్యావ్ బిన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ రాజ్వీర్ సెడ్ ఉంది. రాజ్వీర్ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్, రాజ్వీర్ అనేది రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్. అంటే రాజ్వీర్ మీదనే ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్వీర్ సెట్ టు రీటా ఉందనుకోండి, రీటా అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ దీనిలో ఉంటే, యూ ఉంటే అది రీటా ప్రొనౌన్ ఎలా ఉందో అలానే మార్చాలి. అంటే రీటా అంటే హెర్ అని రాస్తామంట. ఇక్కడ ఐ అనేది రాజ్వీర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఐని హీగా మార్చాము. రాజ్వీర్ సెట్ తర్వాత దట్ రాస్తాము, ఐని హీగా మార్చాము. ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. మమతా సెడ్ ఐ వెంట్ టు విజిట్ మై గ్రాండ్ మా లాస్ట్ వీక్. మమతా సెడ్ రాస్తాము, కొటేషన్స్ తీస్తాము, దట్ రాస్తాము. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కాబట్టి మమతా మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది షీ రాసాం. వెంట్ వెర్బ్ యొక్క రెండో రూపం కాబట్టి హ్యాడ్ గాన్ అయ్యింది. V1 V2 అవుతుంది, V2 హ్యాడ్ గాన్ అవుతుంది. టు విజిట్ మై గ్రాండ్ మా, మై అంటే మమతా గ్రాండ్ మా కాబట్టి హెర్ గ్రాండ్ మా రాస్తాము. ద లాస్ట్ వీక్ ఏమో ప్రీవియస్ వీక్ అవుతుంది. ఇదొక ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. లోమౌ సెడ్ ఐఎమ్ గెటింగ్ ఎ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. లోమౌ సెడ్ అలా రాస్తాము, కొటేషన్స్ తీస్తాము, దట్ రాస్తాము. హై ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కాబట్టి లోమౌ హీ కాబట్టి హీ రాస్తాము. యామ్ వాజ్ అవుతుంది, వాజ్ హ్యాడ్ బీన్ అవుతుంది. సేమ్ సెంటెన్స్ రాస్తాము, మై హిజ్ అయ్యింది లోమౌ కాబట్టి. ఇక్కడ ఇంకా సీత ఉందనుకోండి, మై హెర్ అవుతుంది అనమాట. ద సేమ్ సెంటెన్స్ యాడ్ చేస్తాము. ఇంకా నటాలియా సెడ్ మై మూవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. నటాలియా సెడ్ దట్ రాస్తాము, కొటేషన్స్ తీసేస్తాము. కొటేషన్స్ తీసేసిన తర్వాత మై నటాలియా కాబట్టి హెర్ మూవర్స్ విల్ వుడ్ అవుతుంది. ఒకవేళ అక్కడ వుడ్ ఉంటే చేంజ్ అవుతుంది, కెన్ ఉంటే కుడ్ అవుతుంది. దిస్ యాడ్వర్బ్ దట్ అవుతుంది అనమాట. అయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మనకు క్లారిటీ వస్తుంది అనమాట. హీ సెడ్ ఐ యామ్ టైర్డ్, హీ సెడ్ దట్ రాస్తాము, ఐ హీ అవుతుంది, యామ్ వాజ్ అవుతుంది, టైర్డ్. షీ సెడ్ ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్, ఐ షీ అయింది. వాంటెడ్ అయింది, వాంటెడ్ ఉంటే హ్యాడ్ వాంటెడ్ అవుతుంది, టు బికమ్ ఏ టీచర్. రవి సెడ్ ఐ కాంట్ ఫినిష్ ద వర్క్ టుడే, ఐ కెనాట్ అయింది, హీ కుడ్ నాట్ అయింది. రవి ఐ ఏమో హీ అయిపోయింది. హీ కుడ్ నాట్ ఫినిష్ ద వర్క్ టుడే,
దట్ డే అయ్యింది. మై బ్రదర్ సెడ్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. వెంట్ అనేది హ్యాడ్ గాన్ అయ్యింది, దట్ రాస్తాము. ఎస్టర్డే ద ప్రీవియస్ డే అయ్యింది. దే సెడ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ హోమ్ వర్క్. దే సెడ్ వీ ఫస్ట్ పర్సన్ దే మీద ఆధారపడి ఉంటుంది. దే అయ్యింది, హ్యావ్ హ్యాడ్ అయింది, కంప్లీటెడ్ అయింది, అవర్ దెయిర్ అయింది ఫస్ట్ పర్సన్ కాబట్టి, దే మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. హోంవర్క్. ఇలాగే ఈ 5 ఎగ్జాంపుల్స్ మీరు వెరిఫై చేస్తే, ఈ 5 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నౌ లెట్స్ కమ్ టు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ డైరెక్ట్ అండ్ రైట్ స్పీచ్. ద డాక్టర్ సెడ్ డూ యూ వాంట్ టు సీ మీ? ద డాక్టర్ సెడ్ డూ వాంట్ టు సీ మీ ఉంది. ఇక్కడ డూతో క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇక్కడ డూ అనేది వాంట్తో కలుస్తుంది. అంటే డూ వాంట్ అంటే వెర్బ్ యొక్క ఒకటో రూపం, అక్కడ డిడ్ వాంట్ ఉందనుకోండి వెర్బ్ యొక్క రెండవ రూపం. ఇది క్వశ్చన్ అసెర్టివ్ సెంటెన్స్గా మనం మార్చాలి. అంటే ఏం రాయాలి? అక్కడ కొటేషన్స్ తీసేసి అక్కడ దట్ రాసేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రాస్తాము. తర్వాత డూ వాంట్ అనేది వెర్బ్ యొక్క ఒకటో రూపము. వెర్బ్ యొక్క ఒకటో రూపం ఏమవుతుంది? వాంటెడ్ అవుతుంది. అక్కడ మీ ఏమవుతుంది? ఫస్ట్ పర్సన్ కాబట్టి ద డాక్టర్ అంటే హిమ్ అవుతుంది. ఇవి మాత్రమే చేంజ్ చేయాలి మనం. ద డాక్టర్ సెడ్ ఇఫ్ కానీ వెదర్ కానీ రాసి, యూ ఉంది సెకండ్ పర్సన్ కాబట్టి ఐ రాయాలి. ఎందుకంటే ది డాక్టర్ సెడ్ టు మీ అని మనం అనుకోవాలన్నమాట. ది డాక్టర్ సెడ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు సీ హిమ్. వాంట్ టు సీ మీ ఉందనుకోండి, సేమ్ ఇఫ్ వెదర్ వాడతాము. ఐ ఏమో యూ ఏమో ఐ అవుతుంది, ఎందుకంటే సెట్ టు మీ అనుకోవాలి అక్కడ ఏం లేకపోతే. యూ వాంట్ ఉంది, అక్కడేమో వాంటెడ్ అయింది. డిడ్ యూ వాంట్ అంటే ఓకే. డిడ్ వాంట్ అంటే ఏమవుతుంది? అప్పుడు హ్యాడ్ వాంటెడ్ రాయాలి, ఎందుకంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అయ్యింది. డూ వాంట్ అయితే వాంటెడ్ రాస్తాము, డిడ్ వాంట్ అయితే హ్యాడ్ వాంటెడ్ రాస్తాము, మీ హిమ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒకటే జ్ఞాపకం ఉంచుకోవాలి, డూ వాంట్ ఉంటే వాంటెడ్ అవుతుంది, డిడ్ వాంట్ ఉంటే హ్యాడ్ వాంటెడ్ రాయాలి, డిడ్ ఈట్ ఉందనుకోండి హ్యాడ్ ఈట్ అని రాయాలి. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మరొక 5 ఎగ్జాంపుల్స్ మనము వెరిఫై చేసుకుంటే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. అదేంటి? ద డాక్టర్ సెడ్ డిడ్ యూ టేక్ ద మెడిసిన్ ఉంది. డిడ్ టేక్ ఉంది కాబట్టి ఏం రాయాలి? హ్యాడ్ టేకెన్ రాయాలి. ఇక్కడ సెడ్ బదులు ఆస్క్డ్ రాస్తాం, క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ రాసేయండి, అన్నింటికి ఆస్క్డ్ రాసేయండి. వాంటెడ్ టు నో కూడా రాయొచ్చు, ఆస్క్డ్ రాస్తే సరిపోతుంది అనమాట. డిడ్ టేక్ హ్యాడ్ టేకెన్. సెకండ్ సెంటెన్స్లో డిడ్ అండర్స్టాండ్ అంటే ఏమైంది? హ్యాడ్ అండర్స్టూడ్ అయ్యింది. అక్కడ యూ ఐ అయిపోయింది. ఐ ముందుకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా క్వశ్చన్ మనము అసెర్టివ్ సెంటెన్స్గా మారుస్తాం, స్టేట్మెంట్గా మారుస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ముందు ఉండాలి. థర్డ్ సెంటెన్స్లో ఫాదర్ సెడ్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ బ్యాగ్. కెన్ యూ హెల్ప్ అంటే ఐ కుడ్ హెల్ప్ అవుతుందన్నమాట. కెన్ కుడ్గా మారింది, యూ ఐగా మారింది. మీ ఏమో ఫాదర్ మీద డిపెండ్ ఫస్ట్ పర్సన్ కాబట్టి హీమ్ అయ్యింది. ఇలా నీ సెంటెన్స్ని వెరిఫై చేసుకుంటావు. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఒకసారి WH క్వశ్చన్ సెంటెన్స్. ద డాక్టర్ సెడ్ వే డూ యూ వాంట్ టు సీ మీ. అక్కడ డూ యూ వాంట్ టు సీ మీ అనేది డూ వాంట్ వాంటెడ్ అయ్యింది. కాకపోతే అక్కడ ఏం రాసాం? ఇఫ్ కానీ వెదర్గా రాసాం. ఇక్కడ ఇఫ్ వెదర్ రాయము. నెక్స్ట్ వేర్ మాత్రమే ఉంచుతాం. వేరే కంజంక్షన్గా ఇక్కడ ఉపయోగపడిపోతుంది. అక్కడ డూ యూ వాంట్ అనేది ఐ వాంటెడ్ అని రాసాం కదా, అదే ఇక్కడ రాస్తాం, అంతే, ఇంకేం లేదు. ద డాక్టర్ సెడ్ వేర్ ఐ వాంటెడ్ టు సీ మీ ఏమవుతుంది? అక్కడ మీ చేంజ్ అవ్వాలి కదా, మీ ఫస్ట్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ద డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ద డాక్టర్ మీద ఆధారపడి ఉంటే ఏమయ్యా? అక్కడ హిమ్ రాయాలన్నమాట. కొటేషన్స్ తీసేస్తాము, దట్ కానీ ఇఫ్ కానీ వాడము. WH క్వశ్చన్ ఉంటే ఆ వేర్, హూ, వై, హౌ అవే కంజంక్షన్గా వాడేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, అక్కడ వేర్ డైరెక్ట్గా వాడేస్తాం. కాకపోతే డూ యూ వాంట్కి ఐ వాంటెడ్ అన్నట్టే ఇక్కడ కూడా ఐ వాంటెడ్ అంటామన్నమాట. ఈ WH క్వశ్చన్స్ అనేది ఇక్కడ 5 ఇచ్చాము. ఈ 5 వెరిఫై చేస్తే మీకు తెలిసిపోతుంది. వేర్ కెన్ ఐ బై ఏ టికెట్ ఉందనుకోండి, వేర్ హీ కుడ్ బై ఏ టికెట్. హౌ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సో క్విక్లీ ఉందనుకోండి, హౌ ఐ కుడ్. కెన్ యూ, ఐ కుడ్. దిస్ ప్రాబ్లం అక్కడ సెకండ్ పర్సన్ ప్రొనౌన్, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఏమైనా ఉంటే అప్పుడు షీ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ ఏం లేవు కాబట్టి ఏం రాయలేదు. వేర్ కుడ్ యూ సీ ద రెయిన్బో ఫ్రమ్. వేర్ ఐ కుడ్
కుడ్ చేంజ్ అవ్వదు కదా. ఇక్కడ యూ సీ ద రెయిన్బో, ఐ కుడ్ ఆర్ వీ కుడ్, ఏది రాసినా ప్రాబ్లం లేదు. హౌ కుడ్ షీ ఫినిష్ ఇట్ ఇన్ వన్ డే, హౌ షీ కుడ్ చేంజ్ అవ్వదు కాబట్టి షీ ముందుకు వచ్చేస్తుంది. వెన్ విల్ యూ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్, ఇక్కడ ఫాదర్ సెట్ టు మీ అని అనుకోవాలి, విల్ యూ ఏమో ఐ వుడ్ అయ్యింది, మై వర్క్ అవుతుంది. ఇక్కడ కమాండ్స్ దగ్గరికి రండి ఒకసారి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న కమాండ్ని ఎలా చేంజ్ చేయాలి. ది ప్రాంజల్ సెట్ గివ్ అస్ 2 cups. ఇక్కడ కమాండ్ ఎలా తెలుస్తుందంటే రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ డైరెక్ట్గా వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. గివ్ అని, ఐ గివ్ అని, హీ గేవ్ అని కాకుండా డైరెక్ట్ గివ్ వచ్చింది కాబట్టి ఇది కమాండ్ అనుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాంజల్ సెడ్ ఉంది, గివర్స్ ఉంది. ప్రాంజల్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ అజ్ అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని దెమ్గా మారుస్తాం అనమాట. ఏమవుతుంది, గివ్ దెమ్ 2 cups. బట్ ఇక్కడ కంజంక్షను దట్ కానీ లేకపోతే ఇఫ్ కానీ వాడము. కమాండ్స్లో డైరెక్ట్గా 2 పెడతాం అన్నమాట. ప్రాంజల్ ఆస్క్ టు గివ్ దెమ్ 2 cups. ఇక్కడ ఆస్క్ అనొచ్చు, లేకపోతే కమాండెడ్ అనొచ్చు, లేకపోతే ఆర్డర్డ్ అని కూడా అనొచ్చు. అయితే జనరల్గా ఏం చేస్తామంటే ఇలాంటి సెంటెన్సెస్లో అన్నింటికీ కూడా టోల్డ్ అని పెట్టేసి ఒక ఆబ్జెక్ట్ రాస్తామనుకోండి, అక్కడ 2 వాడేవచ్చు అనమాట సింపుల్గా. హీర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. రవి సెడ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, రవి టోల్డ్ మీ, అక్కడ ఏం లేకపోయినా మీ అనేసుకోవచ్చు అని చెప్పాను కదా. రవి టోల్డ్ మీ టు బ్రింగ్, రవి మీ హిమ్ అయిపోతుంది, ఎందుకంటే మీ అనేది ఫస్ట్ పర్సన్, రవి సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి హిమ్ గ్లాస్ ఆఫ్ ఏ వాటర్. రవి టోల్డ్ మీ టు బ్రింగ్ హిమ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓపెన్ యువర్ బుక్ అట్ పేజ్ నెంబర్ 20 ఉందనుకోండి. ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్, సెట్ టు అజ్ అని రాసినా పర్వాలేదు, దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఇక్కడ యాడ్ చేసాం, టోల్డ్ అని వాడాలి కాబట్టి ద స్టూడెంట్స్ యాడ్ చేసాం. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ 20 అనేదాన్ని టు ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ 20 అని రాస్తాం. క్లీన్ యువర్ రూమ్ ఇమీడియట్లీ, టు క్లీన్ హిజ్ రూమ్. ఎవరు అనేది సెకండ్ పర్సన్. మదర్ టోల్డ్ హిమ్ అని రాసేసాం. అక్కడ హిమ్ అని రాసేస్తే ఏమవుతుంది, అక్కడ మదర్ టోల్డ్ హిమ్ అని రాసాం. హిమ్ అని రాస్తే ఏమవుతుంది, అక్కడ హీజ్ రాస్తాం. ఇక్కడ మీ ఉంటే అక్కడ మీ రాసేసుకోవచ్చు. టు క్లీన్ మై రూమ్ ఇమీడియట్లీ అని రాస్తాం. హీ సెడ్ టు హెర్ గివ్ మీ యువర్ నోట్బుక్. హీ టోల్డ్ హెర్ టు గివ్ హిమ్ హెర్ నోట్బుక్. డోంట్ మేక్ ఎనీ నాయిస్, నాట్ టు మేక్ ఎనీ నాయిస్. ఇలా రాస్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం వెర్బ్ ముందు 2 పెట్టాలి. సెట్ బదులు టోల్డ్ పెట్టి ఆబ్జెక్ట్ రాసుకుంటే సులువు. అంటే మీరు కమాండెడ్ రాయాలా, లేకపోతే ఆర్డర్డ్ రాయాలా, ఇన్స్ట్రక్టెడ్ రాయాలా, ఇవన్నీ మన కన్ఫ్యూజన్ లేకుండా టోల్డ్ రాసేసుకొని ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసుకుంటే 2 యాడ్ చేసుకోవచ్చు అనమాట. నవ్ అవే ఆర్డర్స్ని, అవే కమాండ్స్ని మనం రిక్వెస్ట్లుగా చేంజ్ చేస్తూ సేమ్ సెంటెన్స్ ఇక్కడ రాసాం. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, ప్లీజ్ ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ అని రాస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ కంజంక్షన్ ఏమీ వాడము, డైరెక్ట్గా 2 రాస్తాము. అక్కడ 2 రాసినట్టే, కాకపోతే ఇక్కడ రిక్వెస్టెడ్ రాస్తాం అనమాట. రవి రిక్వెస్టెడ్ మీ, ద టీచర్ రిక్వెస్టెడ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ నెంబర్. ప్లీజ్ క్లీన్ యువర్ రూమ్, రిక్వెస్టెడ్ హిమ్ టు క్లీన్ హిజ్ రూమ్. యువర్ అనేది హిజ్ రూమ్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ యువర్ నోట్బుక్, రిక్వెస్టెడ్ హెర్ టు గివ్ హిమ్ her notebook. Father said please don't make any noise. Father requested them not to make any noise. ఇక్కడ ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకుంటే మీకు ఇది సింపుల్ అయిపోతుంది అనమాట.